రాజసింహ. హలో మిస్టర్ శ్రీకాంత్, అడుగు పిల్లల కోసం పగటి కళలు కంటున్నావా? ఎవరు నువ్వు? సింహ, రాజసింహ. నరసింహమైనా నాకు అనవసరం, కానీ నీతో నాకు చాలా అవసరం. ఏమిటా అవసరం? ఏదైనా మర్డర్ కేసు ఇరుక్కుపోయావా? అవును, ఆ కేసు మార్చిపోయింది. ఇప్పుడు మరో కేసు మొదలవుతుంది. ఇక్కడ వాగిడి మానేసి విషయం ఏంటో సూటిగా చెప్పు. నేను 3 మర్డర్లు చేయాలనుకుంటున్నాను త్వరలో. మిస్టర్ రాజసింహ, అంతుకుల తరపున వాదించే నీచమైన లాయర్ని కాదు నేను. అంతుకుని ఉరికంబం ఎక్కించే పరమ కట్టుకోటకున్నే. అంత నిజాయితీ గల్లారు. నా నిజాయితీ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమిటో నా పవర్ ఏమిటో ఇటు ప్రజలకు తెలుసు, అటు ఆ ప్రభుత్వానికి తెలుసు. ఏమిటి నిజాయితీ? అవినీతి పరులకు అండగా నిలబడి అమాయకులను ఉరికంబం ఎక్కించడమేనా? ఈ శ్రీకాంత్ ఏనాటికి అలా చేయడు. నీతి నా ఊపిరి, నిజాయితీ నా ప్రాణం. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కష్టాలు పాలవుతావు, జాగ్రత్త. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, కానీ నా గురించే నీకు సరిగ్గా తెలియదు. నీ వాడకం చూస్తూనే తెలుస్తుంది నువ్వు ఒక గరానా హంతకుడు అని. నేను హంతకుడిని కాదు, కానీ సరిగ్గా సంవత్సరం క్రితం నేను హంతకుడినని కోర్టులో వాదించావు, నన్ను జైలుకి పంపించావు. అంటే ఎవరు నువ్వు? ఒకప్పుడు నువ్వు యుగేందర్ తొత్తుగా మరి కట్టుకున్న భార్యనే కసిగా కాల్చి చంపడని నేరం మీద ఇంజనీర్ రాజాను కోర్టులో హంతకుడిగా నిరూపించి జైలుకి పంపించావు. గుర్తుందా? ఆ రాజాను నేనే. మై గాడ్, నువ్వు రాజావా? నువ్వు ఇంకా చావలేదా? అంత తేలిగ్గా మరణించను మిస్టర్ శ్రీకాంత్. నాకు అన్యాయం చేసిన ఆ రాక్షసులను అంతం చేసే వరకు నాకు మరణం లేదు. కానీ ఈ న్యాయస్థానం దృష్టిలో నేను మరణించాను. నన్ను అరెస్ట్ చేసే అధికారం కానీ అవకాశం కానీ ఎవరికీ లేదు. చట్టాన్ని న్యాయాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం మిస్టర్ రాజా. ఇప్పుడు నా పేరు రాజా కాదు, రాజసింహ. అన్యాయం కోసం కసాయి మనుషుల రాక్షస తత్వానికి కట్టుకున్న భార్యనే బలిపెట్టుకున్న ఆ రాజా మరణించాడు. ఇప్పుడు అమేకత్వానికి సమాధి కట్టి గుండె ధైర్యాన్ని ఆయుధంగా చేపట్టి కలియుగ కీచుకులను మట్టు పెట్టాలని మళ్ళీ సంగ్రామ సింహం ఈ రాజసింహ. నా కంటలో ప్రాణం ఉండగా నీ ఆశయం నెరవేరదు. అడుగడుగునా నీ మార్గానికి అడ్డుపడతాను. నిన్ను మళ్ళీ జైలుకి పంపించి ఉరికమ్మ ఎక్కిస్తాను. నీ నుండి ఇలాంటి ప్రతిఘటనే నాకు కావాలి. ఎందుకో తెలుసా? నేను చేసే హత్యలు ఆపలేక, నన్ను హంతకుడిగా నిరూపించలేక నీలో నీవే కుమిలి చావాలి. ఈ శ్రీకాంత్ ఏనాటికి అలా చేయడు. ఆధారాలు దొరకకుండా హత్యలు చేసిన అనేక మంది నరహంతకులను న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టిన న్యాయవాదిని నేను. నువ్వు న్యాయవాది కాదురా, న్యాయానికి విరోధివి. కన్ని పిల్లల కౌగిల్లో ఉన్న మర్చిపోయి నిజాన్ని చూడలేని కబోది. నాకు ఆడపిల్లల వేసిన ఉండొచ్చు, అది నా బలహీనత. అంత మాత్రాన దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలుసుకోలేని అసమర్థులు కాను. నీ సమర్థత మీద నేను సవాల్ చేస్తున్నాను రా. ఆనాడు నేను చేయని నేరంకి నన్ను జైలుకి పంపించావు. ఇప్పుడు నీకు చెప్పి మరీ నేరం చేస్తాను. ఆ యుగేందర్ని, రణధీర్ని, మహేందర్ని పిచ్చి కుక్కలను చంపినట్టు చంపుతాను. నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసినా సరే నన్ను హంతకుడిగా నిరూపించలేవు, ఈ చట్టానికి పట్టించలేవు. ఇదే ఈ రాజసింహ ఛాలెంజ్. ఎదుర్కొంటాను. పరుడు కట్టిన కసాయి వాడిగా నిన్ను ఉరితాడికే బలి చేస్తాను.